నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. గత 3 వారాల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి 17 ఎంపీ స్థానాలపై ఎవరు గెలుస్తారనేటువంటి అంశంపైన ఒక సర్వే పొలిటికల్ వాయిస్లో చేసినాము. ఈ పొలిటికల్ వాయిస్లో చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి ఫలితాలను ఈరోజు ప్రకటిద్దాము. ఏ పార్టీకి ఎంతమంది ఓటేశారు, అదేవిధంగా ఎవరెవరు ఉన్నారనేటువంటి అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మనం 3 పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీని 3ను ప్రథమంగా తీసుకొని ఎవరికి ఓటేస్తారనేటువంటి ఒక పోల్ నిర్వహించినాం. ఈ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ మొదట మెదక్ ఎంపీగా ఎవరు గెలుస్తారండి. 3 వారాల నుంచి మొదలుపెట్టినాం. ఇది 3 వారాల్లో మెదక్ ఎంపీ నుంచి ఎవరు గెలుస్తారు అనేటువంటి అంశాన్ని మనం పెడితే ప్రజలు మెదక్కు సంబంధించి మనం 3 ఫోటోలు పెట్టినాం. జగ్గారెడ్డి కాంగ్రెస్ నుంచి, రఘునందన్ రావు బీజేపీ నుంచి, కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి పెట్టాము. వీలున్న చోట అభ్యర్థులను పెట్టాము, వీలు కాని చోట కేవలం పార్టీకి సంబంధించినటువంటి గుర్తులను మాత్రమే పెట్టాము. ఇది 12,000 మంది ఓట్లేశారు. 12,000 మంది ఓట్లేశారు. ఆ 12,000 మంది ఓట్లకు సంబంధించిన దాంట్లో ఎవరెవరు ఎన్ని గెలిచారని చూస్తే కేసీఆర్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రికి సొంత జిల్లా మెదక్లో 18% ఓటింగ్ మాత్రమే వచ్చింది. ఎంపీగా కంటెస్ట్ చేస్తే కేవలం 18% మాత్రమే గెలుస్తారనేటువంటిది ఒకటి వచ్చింది. అదేవిధంగా బీజేపీ నుంచి రఘునందన్ రావును మనం క్యాండిడేట్గా పెట్టాము. ఇక్కడ రఘునందన్ రావుకు 66%, 12,000 ఓట్లలో 66% బీజేపీకి ఓటేశారు. ఇక జగ్గారెడ్డి కాంగ్రెస్కు 16% వేశారు. ఈ 16%లో బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది, కేవలం 18% వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ 3వ స్థానంలో ఉన్నది. ఫస్ట్ ప్లేస్ బీజేపీకి వచ్చింది, 2వ స్థానం. అయితే 3 పార్టీల మధ్యలో పోటాపోటీ కూడా రాలేదు బీజేపీకి. అయితే అభ్యర్థి అతనే అవుతారా ఇంకెవరు అవుతారనేది తెలియదు. ఇప్పటికున్న దాంట్లో రఘునందన్ రావే మెదక్ నుంచి అభ్యర్థిగా నిలబడతారనేది క్లారిటీగా ఉంది. మిగిలిన వాళ్ళు ఉన్నా కూడా ఆయన వైపే మొగ్గున్నది కాబట్టి గతంలో 2019లో ఎంపీగా కంటెస్ట్ చేశాడు, దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేశాడు. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీ ఇది సిద్దిపేట అనేటువంటిది, అదేవిధంగా మెదక్ పాత మెదక్కు సంబంధించినటువంటి దాంట్లో మెదక్ జిల్లా అనేటువంటిది కేసీఆర్కు సొంత జిల్లా అవుతుంది. కాబట్టి మెదక్లో ఉన్నటువంటి 7 స్థానాల పరిధిలో ఏముంటుంది అనేటువంటిది, ఇప్పుడున్నటువంటి 7 స్థానాల్లో 6 టీఆర్ఎస్ఏ గెలిచింది. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఒకటి మాత్రము టీఆర్ఎస్ గెలిచింది. బీజేపీకి అసలు ఎమ్మెల్యేలే లేరు. కానీ గత ఎన్నికల్లో 2 లక్షల పైగా ఓట్లు చివరి క్షణంలో పోటీ చేసినటువంటి రఘునందన్ రావుకు వచ్చినాయి. బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్కు 2 లక్షల పైచిలకు ఓట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ సర్వే ప్రకారము ఇప్పుడున్న దాంట్లో మాత్రం ఫలితాల్లో బీజేపీ ముందు ఫ్రంట్ రోలో ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. బీజేపీకే మొగ్గు ఉంది అనేటువంటిది మాత్రం మనం చెప్పొచ్చు. పొలిటికల్ వాయిస్లో ఓటేసినటువంటి వాళ్ళు వీళ్ళు 12,000 మంది ఓట్లు వేశారు. ఈ 12,000 మంది ఓట్లలో ఎవరు ఉంటారనేటువంటి దాంట్లో మాత్రం ఖచ్చితంగా మనం చెప్పేసేది ఈ 12,000కు సంబంధించిన దాంట్లో ఎవరెవరు ఉంటారు అనేటువంటి దాంట్లో 3 పార్టీలకు మెదక్ సంబంధించిన దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ మాత్రం బీజేపీకి వచ్చిందనేటువంటిది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ గెలుస్తుంది అనేటువంటిది పొలిటికల్ వాయిస్కి సంబంధించి 12,000 మంది చేసినటువంటి ఓట్లలో.